తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఇక్కడ చెప్పలేదండి. ఆ కులాయి దేనికోసం పక్కన మార్చేసిన గురించి బాగా మార్చండి బాబా. ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో 18వ వార్డులో ఉన్నాం. అయితే ఈ యొక్క 18వ వార్డులో గత 20 రోజుల నుంచి మంచినీళ్ళు రావట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఇబ్బందులకు గురవడమే కాకుండా అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకని వీళ్ళకి కుళాయిలు రావట్లేదు అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఎప్పటి నుంచి రావట్లేదు కుళాయిలు, ఎందుకని రావట్లేదు క్లుప్తంగా చెప్పండి అమ్మా. మోటార్ పోయిందన్నారండి, ఇప్పేశారండి. మోటార్ పోయిందన్నారు 20 రోజుల నుంచి. మాకు మంచినీళ్ళు కుళాయిలు రావట్లేదండి, మోటార్ నీళ్ళు కూడా రావట్లేదు. అంటే ఇక్కడ పెద్ద ట్యాంకులు ఏమీ లేవండి, పెద్ద ట్యాంకులు ఏమి లేవండి. ఆ ట్యాంక్ వేసారండి, ఒక చుట్టూ వేస్తే 4 పక్కలు వెళ్ళిపోతే మళ్ళీ రెండో బిందుకు వస్తే అక్కడ నీళ్ళు ఉండవండి, కరెంట్ పోద్దండి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎన్ని రోజుల నుంచి? 20 రోజుల కాడ నుంచి లేవండి. మరి పంచాయతీ అధికారులకు తెలిపారా? మున్సిపల్ అధికారులు చెప్పామండి. ఏమన్నా ఇవాళ వస్తాం రేపు వస్తాం అన్నారండి, ఎవరో రాలేదండి. నిన్న మేము అక్కడికి వెళ్ళామండి. అంటే కొన్ని చోట్ల నీళ్లు రాని చోట ట్యాంకులు పంపిస్తున్నాం అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో పత్రికల్లో వస్తున్నాయి. మీకు మరి మంచినీళ్ళు ట్యాంకులు పంపించట్లేదు? మాకు నీళ్లు రావట్లేదండి, ఆ ట్యాంకులు కూడా రాలేదండి. మాకు 20 రోజుల కాడ నుంచి నీళ్ళు లేవండి. మా ఈదులో కరెంట్లు కూడా లేవండి. మేము ఎలా బతుకుతున్నామో ఎవరో కూడా పట్టించుకోలేదండి, అంతేనండి. అంటే ఇక్కడ నగర పంచాయతీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరన్నా పట్టించుకుంటా లేదండి. ఉన్నమాట మా అమ్మ చెప్తుంది కదండి, 3 సంవత్సరాల నుంచి లైట్ ఏమంటే లేదండి. ఫోటోలు తీసుకోవడం అండి, ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం. వాటికంటే ఎన్ని ఓసులు ఉంటాయి కదా, ఓసులు ఉంటలేదంటండి. ఓసులు తెచ్చేయాలంటే అప్పుడు వేస్తారంటే లైట్లు. అంటే ఫోటోలు కరెంట్ ఫోటోలు తీసుకున్నారండి. అంటే వాళ్ళు వచ్చి చల్లని ఒక అబ్బాయి బాబు ఇలా లేదంటే అలా గుడ్లు పెట్టేస్తుంది, నేను చెప్తాను అమ్మ ఆఫీస్లో అనేసి అతను తీసేయడానికి గుడ్లు పెట్టేద్దన్న కుర్రాడు ఉన్నాడు. నన్ను మా అబ్బాయి చెప్పమని ఆ అబ్బాయి తీసుకున్నాడు, పిన్ని నేను చెప్తాను అని అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కరు కూడా లైట్ వేస్తలేదండి. లైన్ అంతా చీకటండి. ముసలాడు పడగాడు అంటే వాళ్ళు ఎలా పోతారండి, ఎలా బతకాల చీకట్లోనే. కరెంటు లేక ఈ యొక్క మోటార్ ఆగిందా లేకపోతే మోటార్ పోయిందా? మోటార్ పోయిందండి. మోటార్ ఏమని అడిగితే సగం డబ్బులు మీరు పెట్టుకోండి, సగం డబ్బులు మేము పెట్టుకోండి అని అంటున్నారండి. అంటే ఇది యాక్చువల్ గా మున్సిపాలిటీ వాళ్ళే వేయాలి కదా మోటార్, కాలిపోయిన మోటార్. మరి ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళకి చెప్పామండి, నన్ను వెళ్ళి చెప్పారండి. చెప్తేనే వేస్తామన్నారంటే అండి. ఇంకప్పుడు ఏం లేదు. వాటర్ ట్యాంకులు పంపించాలి కదా, దాని గురించి వాటర్ ట్యాంకులు పంపించలేదని ఏం పంపించలేదండి. అక్కడెక్కడ బోర్లు ఉన్న వాళ్ళు మేము దండుకొని వాడుకుంటున్నాం నీళ్ళు. ఇది పరిస్థితి. ఇక్కడ అయితే మాత్రం ఇదైతే ఇక్కడ ఏలేశ్వరానికి సంబంధించి పెద్ద ఏలేరు ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుండి సుమారు 7 మండలాలకి తాగునీరుని అందిస్తున్నారు. కానీ ఏలేశ్వరం నుండి ఏలేశ్వరంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచినీళ్ళు లేకుండా పోయినాయి. దానికి సంబంధించి ఇక్కడ వాటర్ ట్యాంక్ వేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ నుండి కూడా ఈ యొక్క మంచినీళ్ళు రాకపోవడం, అలాగే మోటార్ కాలిపోయి 20 రోజులు అవుతున్నా కూడా పట్టించుకోకపోవడం, కనీసం ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఇక్కడ వాటర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాటర్ కూడా సప్లై చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చెప్పండి, అసలు ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది? నేను 18 వాటిలోనే వాటర్ లేదని చెప్పి 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి చెప్పారండి. 20 రోజులు సుమారు అయిపోతుంది. ఓకేనండి, నిన్న కమిషనర్ గారికి చెప్పారండి. కమిషనర్ చెప్తే వాటర్ వేసారు, మోటార్ పోయిందని చెప్పేసి అన్నారండి. ఎండాకాలం వాటర్ లాగా చాలా ఇబ్బంది అవుతుంది సార్, మీరు కంపల్సరీగా మోటార్ వేయించాలి అని చెప్పేసి అన్నాం. మోటార్ ఏమైంది? అసలు రిపేర్ వచ్చిందండి. రిపేర్ వచ్చిందంటే రిపేర్ చేయించుకుని పంపిస్తామని చెప్పేసి అన్నారండి. 20 రోజులు మొత్తానికి 20 రోజులు సుమారు మొత్తం 20 రోజులు పైన అవుతుంది తప్ప తగ్గుతలేదు. మోటార్ చేయించుకుని వస్తామని చెప్పేసి అన్నారండి. మోటార్ చేయడానికి పైన కంప్లైంట్ ఇచ్చాము, వచ్చి చేస్తామని చెప్పేసి అన్నారు. ఈలోగా నీళ్ళు కూడా పంపించమని చెప్పామండి, అవి పంపించలేదు ఇంకా. వాటర్ ట్యాంక్ నీళ్ళు పంపించమని చెప్పేసి అన్నాం, పంపించలేదు ఇంకా. నీళ్ళు లేక చాలా పంపిస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎవరన్నా ఫోన్ చేసి పంపిస్తాం అంటున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. టోటల్ ఎక్కడైతే ఈ యొక్క నీటి కొరత ఉందో అక్కడ ప్రతి చోట కూడా ట్యాంకులు పంపిస్తున్నామని ఇటీవల కాలంలో పత్రికల్లోని సామాజిక మాధ్యమాల్లోని అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ పంపించట్లేదని మీరు ఆరోపిస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నిజమేనండి, అది పంపించలేదండి. పంపిస్తామని చెప్పేసి అంటున్నారు కానీ పంపట్లేదండి. నిన్నటి నుంచి కూడా, నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ ఉదయం వరకు కూడా చూసామండి. ఉదయం పంపిస్తామని చెప్పేసి పంపించలేదండి. నీళ్ళు లేక కొట్టుబోర్లు కొట్టించుకుంటూ ఉంటారు, ఇంట్లోనే మోటార్ వేసుకొని ఆల్రెడీ దండుకొని పెట్టుకోవాల్సి వస్తుందండి.
అంటే ఇది పూర్తిగా ఏదైతే ఏలేశ్వరంలో 18వ వార్డు పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం. దీనికి సంబంధించి కొన్ని బోర్లు కూడా ఏమైనా ఇంటి బోర్లు ఉన్నాయంటే అవి కొన్ని మాత్రమే ఉంటాయి, కొంతమందికి మాత్రమే ఉంటాయి. కానీ ఎక్కువగా ఈ యొక్క ప్రభుత్వ మంచినీటి మీద ఆధారపడి ఈ ప్రజలందరూ బ్రతుకుతుంటారు. అయితే ఏలేశ్వరంలో సుమారు 20 వార్డులకు ఈజీగా నీరు అందించవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించి సుమారు 7 మండలాలకు నీరు అందించే విధంగా గతంలో ప్రారంభించడం జరిగింది. కానీ ఈ ప్రాంతాలకు ఏలేశ్వరం నీరైతే మాత్రం చేరడం లేదు. ఈ కోవలో గతంలో కొంతమంది ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా కలిపి ఇక్కడ మామూలు మోటార్ బిగించి వాటర్ సప్లై ఇచ్చేలా ప్రభుత్వ పథకం నుండి తెచ్చుకోవడం జరిగింది. కానీ గత 20 రోజులుగా ఈ యొక్క మోటార్ కాలిపోయి ఇప్పటి వరకు కూడా వారికి మంచినీళ్ళు అందించడం లేదు. దీని విషయంలో ఏదైతే ఏలేశ్వరం నగర పంచాయతీ అధికారులకు తెలిపారో వారు వెంటనే పంపిస్తాం, మీకు వాటర్ ట్యాంకులు పంపిస్తాం అంటున్నారు. ప్రచారానికి పబ్లిసిటీకే పరిమితం అయిపోయిన ఈ వాటర్ ట్యాంకులు 18వ వార్డుకు రాకపోవడం ఈ ప్రజలందరూ కూడా అడిగినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చేటట్టు కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎండ తీవ్రతతో అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలకు ఖచ్చితంగా నీరందించే విధంగా ప్రభుత్వ అధికారులు అలాగే ఇక్కడ నాయక గణం వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలంటూ వీరందరూ ప్రశ్నించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్. మాకు అప్పుడు ఇచ్చిన కార్డులు అదేదో చిన్న షిప్లోనే అవి కూడా ఉన్నాయండి. అవన్నీ ఉన్నాను సరే మీకు పని లేదమ్మా వెళ్తే ఆ కూలి నెలకి వెళ్తే ఉంటున్నాయండి, లేకపోతే ఆ కూలి అయిపోతే మళ్ళీ ఇంటికాడ పడి ఉంటున్నాం. నెలలకి డబ్బులు పంపించేస్తామన్నారండి. ఆడోళ్ళకి మగోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా 15 రోజులకి అన్నారు. అయ్యి లేవు. మేము ఎలా బతకమండి? అవతల నీళ్ళు లేక అవతల కరెంటు లేక. అంటే మరి సూపర్ 6 పథకం పెట్టారు కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సూపర్ 6 పథకంలో మీకు మొత్తం అన్ని సక్రమంగా అందించేస్తున్నాం అని చెప్పేసి ఏం కూడా లేదండి. మాకు అన్నీ మాకు జరుగుతా లేదండి. ఏది కూడా ఉండలేదు. ఇప్పుడు మీకు ఫంక్షన్లు అయ్యి ఖచ్చితంగా ఇస్తున్నాం. మొగులు లేని వాళ్ళకి ఇస్తున్నారండి, మళ్ళీ మొగుళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తలేదు కదండి. అవి మన నెలలకి 15 వందలు వస్తాయని చెప్పారండి. అయ్యి లేవండి. ఈ యంత్రం పథకం అనేది ఏదో కూలి పని చేసుకుంటారు కదండి మట్టి పనిలోకి, అయ్యి లేవండి. అడుగుతుంటే మున్సిపాలిటీకి వెళ్ళిపోయిందమ్మా. మీదంతా మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది. మున్సిపాలిటీ మాకు ఏమన్నా తిండి పెట్టేస్తుందండి. అది మేము వెళ్ళి మరుగుదొడ్లు కూడా తుడుచుకొని అప్పుడు బతకాలేమో మేము. ఆ కూలీ నెలలు ఉంటే వెళ్తున్నామండి, లేకపోతే అది కూడా లేకపోతే ఇంటికాడ పడి ఉంటున్నాం. అసలు మంచినీళ్ళు మాకు ఇబ్బంది అండి, కరెంటుకి ఇబ్బంది అండి. ఈ కూలీ నాలు కూడా ఉంటా లేదండి. మేము ఒకవేళ ఎక్కడన్నా ఒకవేళ పని పనులు ఉంటే మేము సగం రేత్రప్పుడు లెగిసి మేము వంటలు గట్ట చేసుకుంటామండి 3 గంటలకి 4 గంటలకి. ఆ టైంకి కరెంట్ కూడా లేకపోతే మేము ఏమైపోవాలండి? చుట్టూ కరెంట్ చేసేస్తున్నారండి. ఎందుకు చేస్తారో తెలుసలేదు. కరెంట్ బిల్ మాది వచ్చేస్తుందండి. మరి ప్రతి కరెంట్ బిల్ మాది కరెక్ట్గా వచ్చేస్తుందండి. అది మాత్రం తాట పంపుకి అదే బిల్లు, డాబాలకి అదే బిల్లు. ఎందుకు వస్తుందో తెలుస్తలేదండి. మళ్ళీ మాట కరెంట్ తీసేస్తున్నారు. పొద్దున్న మాటలు కూడా కరెంట్ ఉండలేదు, ఏమి ఉండలేదండి. అయినా సరే ఆ ఒక్కలోనే అలా పడే ఉంటున్నాం. మరి ఈసారి కూడా ప్రతిరోజు ఇక్కడ కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఇక్కడ ఇన్ఛార్జీలు అంటూ మీ వార్డులో తిరుగుతున్నారు. వాళ్ళకి చెప్పలేదా మీరు? మాకు ఎవరు రాలేదండి. ఇక్కడ ఏది కూడా మంచి చట్ట మాకు చెప్పలేదండి. ఆ కుళాయి దాన్ని కూడా ఇప్పుడు వచ్చి పని పడలేదండి. చెప్పండి ఎవరన్నా మాకు వచ్చి అడిగారండి. ఇప్పుడు రారండి వాళ్ళు ఓట్లు టయానికి వస్తారండి. ఓట్లు రేపండి మమ్మల్ని వేయండి, మమ్మల్ని గెలిపించండి అని. అప్పుడు ఎందుకు గెలిపించాలండి వాళ్ళకి? దేనికోసం మాకు మార్చేసిన గురించి బాగా మార్చండి బాబా, నీకు గెలిపించాలి వాళ్ళకి. గతం నుండి ఇదే సమస్య, ఇప్పుడైనా ఈ సమస్య మాకు ఎప్పటికి ఇదే వనసం అండి. ఈ పేటకే మళ్ళీ ఈ పేట తప్పించి ఎక్కడైనా ఉందండి. అంటే అటు వైఎస్ఆర్సీపీ వచ్చినా అలాగే ఉంది, ఇటు తెలుగుదేశం వచ్చినా. ఇది మున్సిపాలిటీకి వెళ్ళిందో అంత దూరం మాకు హింసలేనండి. అక్కడ నుంచి కూడా మాకు పని పాటలు ఉంటలేదండి. అంటే ఇది మున్సిపాలిటీ అవడం వల్ల మున్సిపాలిటీ వచ్చేసిందంటండి. అందుకని మాకు కూడు కొట్ట ఏం పెట్టరంట, మాకు మంచి సడ్డ ఏం చూడరంట. ఆ కరెంట్ మేము బిగించుకొని తీసి కరెంటు మేమే బోర్లు కొట్టుకొని మేమే తాగాలండి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందా లేకపోతే మీరు అందరూ కలిపి వేసుకున్నదా? గవర్నమెంట్ ద్వారాగా ఉన్నామని మరి అది చెప్పారా మీరు అధికారులకి? ఎలాగ పట్టించుకుంటా లేదండి. నేను వెళ్ళామని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ మా సంవత్సరం చెప్పాం. ఏమైందమ్మా అసలు మీ మోటార్ ఎందుకు కాలిపోయిందమ్మా ఏంటి అని అడిగారు. అడిగితే ఇక్కడికి వస్తే ఒకవేళ పని జరగదేమోనని 4,500 రూపాయలు పెట్టుకొని అది చేయించుకుందాం అనుకుంటే ఆ మోటార్ కూడా బయట పారేసి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ నీళ్ళు కూడా లేవండి మాకి. నీళ్ళు కూడా లేనందుకు ఇంకా ఇలా ఊరి మీద పడి దొరికిన కాడికి 4 బిందెలు పట్టి. అసలు మీ వార్డులో సమస్యలు ఏంటమ్మా? ఇంకా
ఇంకేమన్నా చెప్పుకున్నా కదండి, నీళ్లు కరెంటు మాకేమో ఆ ఇంద్రం పథకం అన్నది పని లేదండి, మాకు మట్టి పని లేదండి. ఆ నీళ్లు కరెంటునా ఉపాధి హామీ పథకం కూడా లేదా? నెలకి మొగలకైనా ఆధార్ కైనా 1500 వస్తాయని చెప్పారండి, అవి కూడా లేవండి.